Students, in this video I am going to discuss about the derivation of equivalent capacitance when the given capacitors are connected in series and in parallel. So అంటే ఏంది అనేది నేను ఫస్ట్ నిదానంగా చెప్పే తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్తాను. చూడండి, మీ తమ్ముడికి 2 10 రూపాయల నోట్లు ఇచ్చారనుకోండి, మీకు ఒక 20 రూపాయల నోట్ ఇచ్చారనుకోండి, రెండు ఒకటే కదా, ఒకటే. మీ మదర్కి మీ అమ్మమ్మ వాళ్ళు 4 500 రూపాయల నోట్లు ఇచ్చారనుకోండి, మీ పెదమ్మకి ఒక 2000 రూపాయల నోట్ ఇచ్చారనుకోండి, రెండూ ఒకటే కదా, ఒకటే. సో అదేవిధంగా మనకు కొన్ని కెపాసిటర్స్ ఇచ్చారనుకోండి, ఆ కెపాసిటర్స్ నంబర్ ఆఫ్ లేకుండా వాటన్నిటితోటి ఒకటే కెపాసిటెన్స్ తోటి రీప్లేస్ చేయడం గురించి మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. అయితే ఆ ఇచ్చిన కెపాసిటర్స్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు, ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, మీ క్లాస్మేట్స్ అందరినీ చిన్నప్పుడు లోయర్ క్లాసెస్లో ఆడిపిస్తుంటారు. మీ క్లాస్మేట్స్ అందరినీ చేతులు కట్టుకొని నిలబడమన్నాం అనుకోండి, ఒక చైన్ లాగా. ఏం చేస్తారు, ఒకటో పర్సన్ యొక్క రైట్ హ్యాండ్ ఖాళీగా ఉంటుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం రెండో వాడి యొక్క రైట్ హ్యాండ్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. వాడి లెఫ్ట్ హ్యాండ్ మూడో వాడి యొక్క రైట్ హ్యాండ్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. వాడి లెఫ్ట్ హ్యాండ్ నాలుగో స్టూడెంట్ యొక్క రైట్ హ్యాండ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా ఎన్నైతే ఉంటుందో అలా పోతూ ఉంటుంది. ఈ విధంగా ఒక లైన్లో కనెక్ట్ అయి ఉంటే దీన్ని మనం ఏమంటామంటే సిరీస్ కాంబినేషన్ అని అంటాం. ఏమంటాము? సిరీస్ కాంబినేషన్ అని అంటాం. మనకు కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి, ఇలా కరెంట్ సమ్ ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఐ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే ఒకటో కెపాసిటర్ గుండా పోతుంది, తర్వాత 2లో పోతుంది, తర్వాత 3లో పోతుంది, తర్వాత 4లో పోతుంది, తర్వాత అలా వెళుతూ పోతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ కరెంట్ అనేది ఫస్ట్ కెపాసిటర్ ద్వారా పాస్ అయ్యి సెకండ్కి వెళ్తుంది, సెకండ్ ద్వారా వెళ్ళి థర్డ్కి వెళ్తుంది. సో ఇలా పోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కరెంటు ఒకటో దాని నుంచి రెండో దానికి కాకుండా వేరే దానికి వెళ్ళడానికి ఉంటుందా? ఉండదు. కాబట్టి సిరీస్ కాంబినేషన్లో ఎప్పుడు కూడా ఐ అనేది కాన్స్టెంట్. ఐ అంటే ఏంటి? కరెంట్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అని మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు. కోర్స్ నెక్స్ట్ చాప్టర్లో కూడా ఇది వస్తుంది. సో ఐ అంటే ఏంటి? కరెంట్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. అంటే ఛార్జ్ ఒకటో కెపాసిటర్ గుండా పాస్ అయిన తర్వాత రెండో కెపాసిటర్ గుండా పోతుంది, దాని తర్వాత థర్డ్ కెపాసిటర్ గుండా పోతుంది, తర్వాత 4th కెపాసిటర్ గుండా పోతుంది. ఇలా పోతూనే ఉంటుంది, కానీ వెనక్కి అయితే రాదు. కాబట్టి సిరీస్ కాంబినేషన్లో ఏంటి? ఛార్జ్ అనేది కాన్స్టెంట్, కరెంట్ అనేది కాన్స్టెంట్. మరి డిఫరెంట్గా ఉండేది ఏంటి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఒక కెపాసిటర్ దగ్గర ఉన్నట్లు రెండో కెపాసిటర్ దగ్గర ఉండదు, రెండో దాని దగ్గర ఉన్నట్లు మూడో దగ్గర ఉండదు. ఇలా మనకు సిరీస్ కాంబినేషన్లో తేడాగా ఉండేది ఒకదానికి తేడా ఎక్కడొస్తుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గర వస్తుంది. కానీ కాన్స్టెంట్గా ఉండేది ఏంటంటే కరెంటు, ఛార్జ్. మరి ప్యారలల్ కాంబినేషన్ అంటే, సో మీ క్లాస్లో అందరు లెఫ్ట్ హ్యాండ్స్ ఒక దగ్గర, అందరు రైట్ హ్యాండ్స్ ఒక దగ్గర ఉన్న కలపమన్నా అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? సో అందరు లెఫ్ట్ హ్యాండ్స్ ఒక దగ్గర ఇలా ప్లేస్ చేసుకుంటారు, రైట్ హ్యాండ్స్ అన్నీ ఒక దగ్గర ఇలా ప్లేస్ చేసుకుంటారు. సో దీన్నే మనం ఏమంటామంటే ప్యారలల్ కాంబినేషన్ అని అంటాం. సో దీన్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసామనుకోండి. ఓకే, ప్రతి కెపాసిటర్ యొక్క ఒక సైడ్ వచ్చేసి పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ అయింది, ప్రతి కెపాసిటర్ యొక్క రెండో ప్లేట్ వచ్చేసి నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ అయింది. సో ఆల్ ద కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ది టూ టర్మినల్స్ ఆఫ్ ది బ్యాటరీ. సో అప్పుడు మనం ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంటుంది అని అంటాం అనమాట. సో దిస్ ఈజ్ ప్యారలల్ కాంబినేషన్. ఇదేంటిది? ప్యారలల్ కాంబినేషన్. సో ఇన్ ది ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మరి కాన్స్టెంట్గా ఉండదు ఏంది అని అంటే కరెంటు లేదా ఛార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు.
ఓకే, సో దీని గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు సిరీస్ కాంబినేషన్లో ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఎంత అనేది చూద్దాం. సో డెరివేషన్ ఆఫ్ ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ది గివెన్ కెపాసిటర్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉండే వాటికి ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్. సో దానికోసం ఫస్ట్ నేను ఒక 3 కెపాసిటర్స్ని తీసుకుంటున్నాను. 1వ కెపాసిటరు, 2వ కెపాసిటరు, 3వ కెపాసిటరు. లెట్ దీస్ 3 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ టు ది 2 టెర్మినల్స్ ఆఫ్ ఎ బ్యాటరీ. 2 టెర్మినల్స్ ఆఫ్ ది బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాను అనుకుంటాను. ఓకే, సో ఇలా కనెక్ట్ చేశాను అనుకుంటాను. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ కెన్ బి క్రియేటెడ్ బై దిస్ బ్యాటరీ. ఈ బ్యాటరీ ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేయగలుగుతుందంటే క్యాపిటల్ వి పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేయగలుగుతుంది. ఫస్ట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత అంటే C1 అని అనుకుందాం. సెకండ్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత అంటే C2 అనుకుందాం. థర్డ్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత అంటే C3 అని అనుకుందాం. ఓకే, సో 3 వేరే కెపాసిటర్స్ కలిగినటువంటి కెపాసిటెన్సెస్ని సిరీస్లో కలుపున్నాను. సో ఈ కాంబినేషన్ని ఒక బ్యాటరీకి కలిపాను. ఆ బ్యాటరీ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి క్యాపిటల్ వి అని అనుకుంటాను. ఓకే, సో ఇప్పుడు లెట్ ఏ చార్జ్ క్యూ ఫ్లోస్ త్రూ ఇట్. దీని గుండా ఒక క్యూ చార్జ్ ఫ్లో అవుతుంది అనుకుంటాను. సో సిరీస్లో కాబట్టి చార్జ్ సేమ్. సో ఫస్ట్ కెపాసిటర్ గుండా క్యూ చార్జే ఫ్లో అవుతుంది. సెకండ్ కెపాసిటర్ గుండా క్యూ చార్జే ఫ్లో అవుతుంది. థర్డ్ కెపాసిటర్ గుండా క్యూ చార్జే ఫ్లో అవుతుంది. దేర్ఫోర్ మనకు జనరల్గా ఫార్ములా ఏంటి? చార్జ్ క్యూ ఈక్వల్ టు సివి ఫార్ములా. సో క్యూకి ఫార్ములా ఏంటంటే సివి. అక్కడ సి అనేది ఏంటంటే ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్, వి అనేది ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్. క్యూ ఈక్వల్ టు సివి. మనకు సిరీస్లో మనకు కాన్స్టెంట్గా ఉండేది ఛార్జ్, కానీ వేరేగా ఉండేది ఏంది? పొటెన్షియల్ డిఫరెన్స్. సపోజ్ C1 కెపాసిటర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ V1 అనుకుందాం. C2 కెపాసిటర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ V2 అనుకుందాం. C3 కెపాసిటర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ V3 అని అనుకుందాం. దెన్ మనకు టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు ఏమవుతుందంటే V1 ప్లస్ V2 ప్లస్ V3 అవుతుంది. సో పైన ఈక్వేషన్ నుంచి V ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? Q/C అని రాయొచ్చు. ఫస్ట్ కెపాసిటర్ గుండా ఉండేటటువంటి ఇక్కడ చూడండి, ఫస్ట్ కెపాసిటర్కి అక్రాస్ ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే దాని గుండా పాస్ అయ్యే ఛార్జ్ Q డివైడ్ బై దాని యొక్క కెపాసిటెన్స్ C1. అలాగే సెకండ్ కెపాసిటర్కి అక్రాస్ డెవలప్ అయ్యే పొటెన్షియల్ డిఫరెన్స్ V2 ఈక్వల్ టు Q డివైడ్ బై C2. అలాగే థర్డ్ కెపాసిటర్కి అక్రాస్ డెవలప్ అయ్యేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే Q డివైడ్ బై C3. దేర్ఫోర్ V ఈక్వల్ టు V1 అంటే ఎంత అంటే Q/C1 ప్లస్ Q/C2 ప్లస్ Q/C3. అసలు V అంటేనే ఏంది? Q/C. దేర్ఫోర్ Q/C ఈజ్ ఈక్వల్ టు వీటన్నిటిలో Q కామన్ తీసంటే 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అవుతుంది. సో మనకు Q క్యాన్సిల్ పోతే మనకు ఏమవుతుంది అంటే 1/C ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అవుతుంది. సో ఇఫ్ దెర్ ఆర్ 3 capacitors having capacitances C1, C2, C3 connected in series as shown in the diagram, then the equivalent capacitance C equal is given by the equation 1/C equal to 1/C1 plus 1/C2 plus 1/C3. So ఇది ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాబట్టి దీన్ని CS తోటి రిప్రజెంట్ చేస్తే 1/CS is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. ఇది when 3 capacitors are connected. అలా కాకుండా ఇన్ జనరల్ ఇఫ్ there are n number of capacitors having capacitances C1, C2, C3 etc. Cn అయితే then the equivalent capacitance can be calculated using the formula 1/CS is equal to 1/C1 plus 1/C2 plus 1/C3 plus etc. 1/Cn. So this is the equivalent equation for the equivalent capacitance of the capacitors connected in series. Okay, in the next video I will discuss about the parallel combination of the capacitors. Thank you.